పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం ప్రకటన 14వ అధ్యాయములో మనము గత వారం నేర్చుకున్నాం. 3 వచనాలు మాత్రమే నేర్చుకున్నాం. ఆ 3 వచనాల్లో ఏముందంటే, యోహాను చూస్తూ ఉండగా ఒక గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉన్నది. ఆయన సమయములో అండి ఆ యొక్క తండ్రి నామము, యేసు నామము అండి నొసలెందు లిఖింపడిన వారి యొక్క లలాటం మీద ఉంది. కాబట్టి వాళ్ళు 144,000 మంది. ఎప్పుడైతే ఆయన 140,000 మంది ఆయనతో ఉన్నారో అదే సమయంలో అదుగో ఆ యొక్క బలమైన శబ్దము, జల శబ్దములు, గొప్ప శబ్దములు, సమానమైన అండి వైనుకల నాదము వినపడుతుందట. ఆ నాదములో అదుగో ఆ యొక్క పెద్దల ఎదుటను, 4 జీవులటను, సింహాసనం ఎదుటను అక్కడ ఆ 44 మంది నూతన గీతము, ఆ గీతం నుండి ఎవరు పాడలేయచ్చు, నేర్చుకోలేరు. అది బాగా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, అదే 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఎవరు వీళ్ళు? ఏమండి, ఈలట స్త్రీ సాంగత్యమును అపవిత్రతను ఎరుగనేవారు. అంటే ఈ లోకములో స్త్రీ సాంగత్యం లేకుండా ఉంటారా ఎవరన్నా? స్త్రీ కలిగి అపవిత్రులు కానివారట. అపవిత్రతను కానివారు ఎవరు? వాళ్ళు ఎట్లయ్యారు? ఎవరు ఈ సాంగత్యం వారు? ఎవరు అనగా, అందుకనే ఆ యొక్క ప్రాణ గ్రంథములో అంటే ఆ తుతైర పట్టణస్థులలో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సంఘముతో. 2వ అధ్యాయంలో అంటే అక్కడ యెజబెల్ ఉంది. యెజబెల్ నిజంగా యెజబెలు అనగా ఆ యెజబెల్ యొక్క అంటే దురాత్మ. అదేం చెప్తుంది దురాత్మ? ఆ దురాత్మట ఇదిగో విగ్రహం బలియొచ్చు, తినొచ్చు, విచారం చేయొచ్చు, ఏం బాధ లేదు. అలాంటి వ్యక్తి ఉందట స్త్రీ. అలాంటి స్త్రీని దేవుడట ఏం చేయాలి తెలిసి, అలాంటి స్త్రీ కలిగిన వ్యక్తినట అండి ఎవరైతే స్త్రీ సాంగత్యం కలిగిన వారిని వెడము చేసి వారితో సావాసం చేయకుండా ఉండాలంటే క్రీస్తు రక్తం కావాలి. ఎట్లా అండి? అందుకనే చూడండి, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవా అండి ఏ శక్తి అండి? దేవాశక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్న ఎవడలా? ఓ సంఘమా అండి, దేవాశక్తితో నీ ఎడల అంటే ఎవరి ఎడల? సంఘమెడల దేవాశక్తితో నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్క పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి ఎవరండి? ఒక్కడే పురుషునికి. అంటే ఒక్క పురుషుడు ఉంటేనే కానీ 2వ పురుషుని చేరకూడదు. ఒక్కడే పురుషుడికి
ఆ ఎవరైనా క్రీస్తుకు సమర్పించాల, క్రీస్తుకు, ఇంకెవరు కాదు. అంటే ఎవరు అనగా సంఘము. సంఘం అంటే ఎవరు? సంఘంలో ఎవరున్నారు? సంఘంలో పురుషులు స్త్రీ భేదం లేదు. దేవునిలో ఆత్మలన్నీ ఒకటే. స్త్రీ అని పురుషుని భేదము లేదు. ఎందుకు లేదు భేదం? ఆయన ఆత్మ, ఆయన ఆత్మ అందరం కలిగి ఉన్నాం. ఈ లోకములే స్త్రీ పురుషుడని, కానీ పురుషుడు నుంచి వచ్చింది స్త్రీ. పురుషులు ఏముంది? ఆదములు ఏముంది? స్త్రీ ఉంది, మిళితమై ఉంది. కాబట్టి సంఘం ఏమైందండి? సంఘము కూడా స్త్రీయే. కాబట్టి క్రీస్తుకు సమర్పించవాలని నేను ప్రదానం చేసుకున్నాను అయ్యా. అదేంటి? కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఎందుకని ఇక్కడ హవ్వను మోసపరిచాడు? కుయుక్తి అంటే ఒక్క పురుషుడు ఉండకూడదు. ఇదిగో నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి అంటే కుయుక్తి అంటే ఉపాయము చేత, మోసము చేత కుయుక్తి. మోసం చేసింది కాబట్టి అందుకనా కుయుక్తి చేత క్రీస్తు చేత, అందుచేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్రత నుండి. ఎందుకని అయ్యా అవ్వ ఏం చేస్తుందంటే అవ్వను మోసపరిచింది కాబట్టి ఒకవేళ మీరు కూడా క్రీస్తు యొక్క సరళత అంటే యథార్థత నుండి అంటే పవిత్రత యథార్థత నుండి తొలగిపోతారేమో భయపడుచున్నా. కానీ పౌలు అన్నాడయ్యా సరళత పవిత్రత నుండి, ఆ సరళత నుండి తప్పిపోతారేమో. అందుకని వీళ్ళట స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు ఎట్లయ్యారు అంటే ఏ బీజం ఉంది అంతకుముందు? ఏ బీజం ఉంది అనలో? ఏ బీజం ఉంది? బీజం అంటే ఉంది విత్తనం ఉంది. విత్తనము షీడు. అందుకే నడుచుడు ఒక్కసారిగా 1 పేతురు 1 అధ్యాయము 19 చూడండి. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగురు కదా. ఎవరు తెలుసా? గొర్రె పిల్ల రక్తముతో అక్కడ నుండి నిష్కలంకముది, దోషము లేదు. ఎవరు? ఆయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే అక్కడ సీయోను పర్వతం మీద నిలబడి ఉన్నది. అంటే చూపిస్తాను ఇక్కడ నేనే అని. అంటే గొర్రె పిల్ల రక్తములో అంటే వీళ్ళు విమోచింపబడిన వారు. అలా విమోచిస్తే మరి స్త్రీ వైపు చూస్తారా, పాప వైపు చూస్తారా? పాప వైపు చూడరు. మరి ఎట్లా వారిని విమోచించాలంటే అందుకని అన్నాడు. చూడండి హెజ్కేలు గ్రంథం చూడండి. హెజ్కేలు గ్రంథం 36:25 చూడండి. 36:25 హెజ్కేలు మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఏంటి శుద్ధ జలం అంటే? అదే క్రీస్తు రక్తం. మీ అపవిత్ర యావత్తు పోవునట్లుగా నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. ఏంటి అపవిత్రత? అంటే అదే అధ్యాయం చూడండి 17 వచ్చినాము 35, 36, 25 హెజ్కేల్ 17
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యెహెజ్కేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేత దుష్ప్రవర్తన మంచి ప్రవర్తన కదట, దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేతను అంటే దుష్ప్రవర్తన దుష్క్రియలు ఏం ప్రవర్తన అండి? దుష్ప్రవర్తన దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి. దాని హృదయాన్ని అపవిత్రపరిచారట, దేశాన్ని. అంటే లోపల ఎవరికి కనపడదు, హృదయంలోది. యెహెజ్కేలు చెప్పయ్యే వారికి తెలుసు. చెప్పు అంటే వారి యొక్క హృదయములో దేవుని చోటు ఇలా చేరానికి కాలం చేయడానికి అపవాది చోటిచ్చింది. కాబట్టి ఇదిగో అండి దుష్కార్యము దుష్ప్రవర్తన చూశానయ్యా. మరి ఏంటి అలా అందుకన్నాడు, దాని బాధక్రీసు వచ్చి నేను క్లెయిమ్ చేస్తా, నేను వారి ఎందుకు వెళ్తా, వాళ్ళు దుష్టక్రియలన్నీయు దుష్ప్రవర్తనయు నేను వెళ్ళి వారికి నా రక్తం ఇస్తా. ఎందుకని మనందరూ వెళ్ళండి వారమాట అండి. అదిగో చూడండి ఒకసారి ఎఫ్ఎస్ పత్రిక 2వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి. ఎఫ్ఎస్సి 2:1 మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనందరం అపరాధలమే అండి. ఏదొక నింద అపరాధం అంటుంది, ఏదొక నింద, ఏదొక విధంగా తప్పు చేయటము అందరాన్ని మాట్లాడుతుంది, అది కూడా తప్పే అండి. ఒకరి మీద చెప్పడం కూడా అది కూడా తప్పే. అందుకని అవండి అపరాధముల చేతులు పాపం చేతులు సచ్చిన వారంటుంది. చనిపోయారండి కాదు అంటే ఆ పండు తిన్నది అవ్వ చనిపోయిందా? చెప్పింది, అయ్యా ఈ పండు దినమున చనిపోదని చెప్పాడు దేవుడు. అంటే మీరు చావనే చావరు. నిజమొట్టిదా? అప్ప చెప్పింది నిజమా, దేవుడు చెప్పింది నిజమా? ఇప్పుడు అపాది అంటే దేవుడు అండి ఈ పండు తినదండా మీరు నిత్యం చచ్చదరు అన్నాడు ప్రభు. అపాది ఏముంటుంది? మీరు చావనే చావరు. చచ్చిపోయారా? ఏమండి అనగా దేవుని మాట నిర్లక్ష్యశుడు కాబట్టి అందుకని పాపములు చచ్చిపోయారు. పాపము అంటే క్రీస్తు యొక్క పవిత్రత నుండి సరళత నుండి తప్పిపోయారు. అంటే ఆ పవిత్రత సరళత అంటే యథార్థత, సరళత అంటే యథార్థం, సరళత అంటే. కాబట్టి అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, అయ్యా అదిగో ప్రభు చెప్తున్నాడు, మీ అపరాధం చేసిన పాపం సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు మనందరినీ? దేనికోసం బ్రతికించాడు అంటే చూడండి, అదే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం నుంచి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె. మీరు ప్రియులైనంటే ఎవరికి ప్రియులు? దేవునికి ప్రియులంటే ఇష్టమైన వారు. అయ్యా ప్రియురాలంటే నీకు ఇష్టమైన వ్యక్తి అయ్యా. అందుకనే మనకండి ప్రియులైన పిల్లవలే దేవుని పోలి అంటే దేవుళ్ళలాగా ఉండాలంటే. దేవుడు అంటే వాడు పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిందారహితుడు, పాపలో చేరనివాడు. కాబట్టి అలాగ ఉండాలి. నీవు బాహ్యంగా కాదు, అంతరంగం నుంచి రావాలా, నీ నాభిలో నుంచి రావాల మాట. కాబట్టి అయ్యా ఎలా ఉండండి?
దేవుని పోలి దేవునికి దేవుని పోలి నడుచుకొనుడి. పోల్చుకోండి. క్రీస్తు మిమ్మును క్రీస్తు మిమ్మల్ని ప్రేమించండి. ఎలాంటి వారిని? దుర్మార్గులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, ప్రతి వారిని ప్రేమిస్తున్నంటే అందరు కావాలి ఆయన అండి. అందరిని ప్రేమించి పరిమళ వాసన, ఏ వాసన అండి? ప్రతి వారి దగ్గర వాసనలో ఏ వాసన? పరిమళ వాసన. అంటే ఎక్కడికి వెళ్ళిన కానీ అందరు సువాసన. ఆ పరిమళ వాసన అండి. ఆ యొక్క ఈసాకు గుర్తుపట్టాడు. ఆ వాసన ఏంటో? ఎవరి దగ్గర? యాకోబు దగ్గర గుర్తుపట్టాడు. ఎందుకని? వస్త్రాన్ని చూసారట, ముద్దు పెట్టుకున్నాడు, తెలిసిపోయింది ఎవరు? అదిగో ఈయన ఏశావేను. వేషం మాత్రము ఏశావు, అదేనా? మరి అంతరంగం మాత్రం. కాబట్టి ఇక్కడ మోసం చేసేట, అలాంటి మోసం చేయకూడదు. కానీ ఇక్కడ అలాంటి చచ్చిన వారై ఉండగా క్రీస్తుట మన కొరకు ఆయన కలువరిలో అర్పణ అయిపోయాడు. అర్పణ బలిగా అనేది ఆయన వధింపబడ్డాడు, అర్పించుకున్నాడు. ఎవరి కోసం? సంఘం కోసం. సంఘం కోసం. సంఘం ప్రతి ఒక్క రక్షింపడాలా. సంఘం ఒకటే, అనేక సంఘాలే కాదండి. ఒక రోజున అన్నీ ఒకటవుతాయి. ఆ సంఘంలో ప్రతి వారిని సపరేట్ చేస్తాడు. ఎవరైతే ఉంటారో వారు నమ్ముకున్న వారిని మాత్రమే. ఇక్కడండి నా సంఘం వెళ్ళిపోతుందంటే కుదరదు. మేమే పవిత్రమంటే కుదరదు. మా సంఘమే కనబడుతుందంటే కుదరదు. ఒకవేళ ఈ లోకంలో నీకు ఇంపుగా ఉండొచ్చు, ఘనంగా ఉండొచ్చు, అత్యున్నతంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడే. కానీ పరలోకంలో కుదరవదు. పరలోకమున్న తండ్రి చిత్తం చేయువాడే. కాబట్టి అలాగా పాపములో ఉండవాన్నట దేవుడట క్రీస్తుకు బ్రతికించాడు. కాబట్టి అందుకనే నిర్దోషిగా, నిష్కలంకముగా ఉండాలని. సో అదే చూడండి, ఎఫ్ఎస్ పత్రిక 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు ఆయన ప్రియుడు, తండ్రి అయిన దేవుడు మనకు ఉచితంగా ఫ్రీ గిఫ్ట్ మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే క్రీస్తులో ఏర్పడటం ఎప్పుడో రావాలంటే అది ఆయన కృప వలనే. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క సంఘము కన్యకగా చేయాలంటే వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు. అందుకనే ఆ యొక్క పరస్త్రీ యొక్క విషయంలో పోదు. వీళ్ళు సాంగత్యం కాబట్టి ఇలాంటి సాంగత్యం ఎలాంటి వారినట సమర్పడం. 1 పేతురు 1:21 1:21. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. అక్షయ బీజం పుట్టింపబడి ఎవరండి? క్షయ బీజం అంటే ఇప్పుడు ఈ బీజం అయిపోద్ది. బీజం అంటే విత్తనం. ఇదండి ఇది జీవములో శాశ్వత బీజము. అక్షయ బీజం అంటే క్షయము కానిది. ఎందుకు క్షయం కాదండి? మన ఆత్మ క్షయము కాదు. ఈ శరీరము
పాడైపోద్ది. కాబట్టి అక్షయ బీజం నుండి పుట్టినవారు పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ, కాబట్టి కపటము లేని ప్రేమ కలుగునట. అందుకని ఇలాంటి వారిని ఏం చేయాలట? శుద్ధి చేయాలా. ఎట్లా శుద్ధి చేయాలా అంటే చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 20 చూడండి. ఎఫ్ఎస్సి 5:27. అంటే పాడైపోయినాం కదా, మనము చెడిపోయి ఉన్నాం కదా, ధర్మాలు ఉన్నాం కాబట్టి అలా పౌలు అంటే ఏం చేయాలట? అటువలే క్రీస్తు ఎటువలే ఆ యొక్క పురుషుడు అంటే స్త్రీని ప్రేమించినట్లుగా, స్త్రీ అంటే నూతన వధువులు ఎట్లా ఉంటారు? అప్పుడప్పుడు పెళ్ళైన తర్వాత ఎంతో అన్యోన్య సహవాసం, అంటే ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలిగిపోతుంటారు. ఆ ప్రేమ వర్ణించలేవు. అండి కొత్త పెళ్ళిన విషయంలో ఒకవేళ నీవు అలాగున్నప్పుడు ఎట్లుంటుంది, పూర్వం పెళ్ళైన తర్వాత నీ స్థితి ఎట్లా ఉంది గుర్తు చేసుకోండి ఒకసారి. ఎలా ఉంటుంది? దేశం ఉంటుందా? కక్ష ఉంటుందా? అంటారా? ఎంతో ప్రేమ. అందుకనే పురుషులారా మీ భార్యను ప్రేమించుడి. ఎలా ప్రేమించారు? అలా ప్రేమించారు. కాబట్టి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను. ఒకవేళ ఈ సంఘం ఉంటుంది కళంకమైనను అంటే ఎలాంటి మురికి లేదు ముడతైనను ముడతంటుంది. ఫోల్డింగ్ అంటే ఎక్కడయ్యా వస్త్రం చూసినప్పుడు ఏంది, షాప్కి వెళ్ళినప్పుడు అంత తీస్తాం. ఎందుకని ఎక్కడ ముడతుంటుంది, పోగుపోతే ఉంటే ఎట్లుంటుంది అక్కడ. పోగు లేదనుకోండి అంటే ఆ యొక్క దారం పోయిన ఏం చేస్తావు? ఎంత వాల్యూ ఉందో కొంటామండి. వద్దు తక్కువ ఇచ్చిన వద్దు. ఏమండి వెల్త్ అవుతుంది, వెల్త్ కట్టుకొని వెళ్తే వెల్త్ అవుతుంది. కానీ ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. సంఘాన్ని ఈ సంఘం ఎవరు? స్వరక్తిని సంపాదించాడు దేవుడు. మీ సొత్తు కాదు, ఇలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి అలాంటి సంఘము అంటే అలాంటి సమట తనని నిలుపుకోండి. ఎప్పుడు పరలోకం నిలబెట్టుకోవాలట, ఇక్కడ కాదు. పరలోకం నిలబెట్టుకునే వలన వాక్యముతో దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఉదక స్నానం అంటే వాక్యముతో అంటే వాక్యం అంటే ఏముంది? ఆయన మాట. వాక్యం అంటే ఉంది ఖడ్గము చూడండి. అదే ఎఫ్ఎస్సి 6:17. ఇవన్నీ కాక 6:17 మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమనే ఆత్మకంటే ఈ యొక్క స్థానం అంటుంది. అక్కడ లోనికి వెళ్ళిపోయి నీ ఆత్మ కల్మషమంతా అంటే నీ లోపల ఏమంటే ఆత్మ కలుషం ఉందో ఈ ఆత్మ వెళ్ళి పరిశుద్ధాత్మ వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తాయి. ఒకవేళ ఏమన్నా ఉంటుంది తుడిచేస్తుంది. ఏంటది? దేవుని ఆత్మ. ఏమని? దేవుని ఆత్మనే ఖడ్గము అంటే కత్తి. అదే వాక్యము నీ లోపల దూరి నీలో ఉన్న సమస్త దుష్టత్వం తీసేస్తుంది. మన తెలుసు ఎఫెసీ పత్రిక 4:12 అండి. ఏముంది ఆ 4:12లో? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగంటుంది. ఇక్కడ శుద్ధి చేస్తుంది. ఏంటది? వాక్యం.
వాక్యముతో ఉదకస్థానం. ఇది నాన్న ఒకవేళ మనలో ఏమన్నా ఉంటుంది, ఇది నా వాక్యమునయ్యా, నాలో లోపల అంతరంగంలో ఏదో ఒకటి దాచిపెట్టుకొని బాగా ఉన్నట్టున్నానయ్యా చూడటానికి, ఏదో ఒక లోపం ఉందా, ఏ భాగంలో ఉందో మనకు తెలియదు. ఆయనకు తెలుసు. ఎవరికంటే ఏం తెలుసు, ఏ భాగంలో ఎలాగ ఉందో తెలుసు. కానీ అయితే మనలో కూడా తెలుసు కానీ చెప్పం. అన్నీ చెప్తాము బాగా, కానీ ఒకటి మాత్రం దాచిపెట్టుకుంటాం. ఎందుకు? ఇష్టమైంది కాబట్టి. అట్ట కుదరదు అక్కడ అని వాక్యం ఉదకస్థానము చేస్తామండి. ఉదకస్థానం అంటే బాగా పోవాల మస్ట్ అంతా. అందుకే దావీదు చూడండి 50వ అధ్యాయం 2వ వచనంలో దావీదు చూడండి 51:2. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఎందుకని? మనం కడుక్కుంటే అండి, నా దోషం అంటే నా తప్పులన్నీ తెలుసయ్యా, చేయరాని కార్యం చేశానయ్యా, చూడరాని దృశ్యం చూశానయ్యా, కాబట్టి ఇవన్నీ నీకు తెలిసే ఉంది కానీ నేను తెలియనట్టుగా యాక్షన్ చేశానయ్యా. ఎవరు తెలియనట్టుగా ఉరియాన్ని చంపించి ప్రభా బత్షెబా విషయంలో తప్ప మరెప్పుడు పాపం చేది ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే ఖండించాడో అప్పుడు బయటపడ్డట. అప్పుడు వాళ్ళక దాచిపెట్టుకున్న లోపల. అంటే ఇప్పుడు వాక్యము కడిగింది, ఉదకస్థానం చేసింది. ఎవరిని? దావీదు హృదయాన్ని శుద్ధి చేసింది. ఏం చేసింది? వాక్యం శుద్ధి చేసింది. అందుకనే దేవా నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుమా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. పాపం పోవునట్టు పవిత్రం అంటే క్లీన్ చేయి. అడుగుతావు ఈ యొక్క మధ్యాహ్నంలో, అయ్యా నా పాపం క్లీన్ చేయ. ఆ క్లీన్ చేసినప్పుడే అండి వీళ్ళు స్త్రీ సాంగత్యం అంటే పాపానికి ఇన్వాల్వ్ కారు. స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు. ఏమంటే వీళ్ళు అంటే దేవుని వాక్యముతో శుద్ధి చేయబడిన వారు. అంటే ఏ వాక్యం అది? ఏ వాక్యం శుద్ధి చేశారు? చూడొకసారి 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఎప్పుడైతే సంగమట అన్యోన్య సావాసిన వారమయ్యా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎప్పుడు వెలుగున్నది చూపిస్తుంది. నీలో ఉన్న దుష్టాలు చూపిస్తుంది వెలుగులోండి. ఆ వెలుగు ఏం కనపడుతుంది? వెలుగులో ఎందుకు రావట్లేదు? చూడొకసారి యోహాను సువార్త 3:18 చూడండి. 3:18 యోహాను సువార్త 3:18. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. చదువు. విశ్వసించు పనివాడు ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించురు. దుష్కారం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగులో ఉంటే, ఎప్పుడైతే ఆయన వెలుగుల దగ్గరికి వస్తావో అప్పుడు నీ లోపల ఎన్ని కనపడతాయి. లైట్ వేస్తే కదా లోపల చూసేది. ఇంట్లో చీకటి ఉంటుంది, అధికార సమయంలో ఎక్కడ ఉందో ఏమో తెలియదు. లైట్ లేదు కానీ తెలిసిపోద్ది. ఒక వారం రోజులు ఇంట్లో నుండి వెళ్ళిపోయి వచ్చాం కొనేవద్ది, లోపల ఏముందో తెలియదు. పాములు వస్తాయో, తేళ్ళు వస్తాయో, మంటగప్పులో తెలియదు. అంటే ఎప్పుడైతే వెలిగిస్తావో అంటే అన్నీ వెళ్ళిపోతాయి. చీకటి చూసి వెలుగును చూసి ఒకటి. అలాగనే ఇక్కడ వెలుగు అంటే ఎప్పుడైతే మనం వెలుగులో ఉన్న ప్రకారమా
మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము అంటుంది, మనలను పవిత్రులుగా ప్రతి పాపము. దావీదన్నయ్యా, నా పాపములను బాగుగా కడుగు. ఎవరి సిన్ అంటే ప్రతి ఒక్క పాపము రక్తములో ముంచిన వస్త్రము. ఆ రక్తములో కడగబడ్డావా? కాబట్టి ఈ స్త్రీ ఎవరండి? ఈ స్త్రీ సంఘం ఎవరండి? సంఘము. కాబట్టి వీళ్ళ స్త్రీ సంఘం ఎరిగిన వారును వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగున వారునై ఉండి. స్త్రీ సాంగత్యం అంటే సావాసం చేయని వారట. అందుకనే ఆ యొక్క సొలొమోను గారితో దేవుడు చెప్తున్నాడు, ఓ సొలొమోను, ఇదిగో నువ్వు వారితో సావాసం చేయకూడదయ్యా. ఎవరితో? చూడండి, 1వ రాజు గ్రంథము 1వ రాజులు 11వ అధ్యాయం చూడండి. మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అనుజనులు నీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక తిప్పుతారు. అంటే నీ హృదయం అంటే ఆ సంఘం నుంచి తిప్పుతారు, బయటికి రా, నువ్వు వద్దు, అక్కడికి వద్దు. ఎవరు? మోయాబీలు, అమ్మోనీయులు అండి, ఏదోమీలు, అబ్బో సీదోలు అందరట. ఇలాంటి నీ ఉదయం తిప్పేస్తారు. త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదు. ఎవరితో? ఇలాంటి వారితో. అంతేకాదు, వారిని సావాసం చేయనీయకూడదు. అదేంటండి? వారిని మీతో సహవాసం నువ్వు మాత్రం చేయొద్దు. కానీ వారు వచ్చేకోండి, అయ్యా అంటే రోజు వస్తుంటే ఉంది, 10 రోజులుంటే సరేలే పోనీ అట్ట కుదరదట. సావాసం చేయనీయకూడదు. ఇది హృదయం తిప్పేస్తారు. అందుకని కదా అండి, అయ్యో స్త్రీ సాంగత్యం అంటే అదిగో ఒక్కడే పురుషుడు, అదే మహిళల సంఘం అనే ఆ స్త్రీ. యజబెలు స్త్రీ కాదు, ఇక్కడ సంఘం అనే స్త్రీ అంటే అదిగో వాక్యముతో ఉదకస్నానం చేసిన స్త్రీ అనగా సంఘము. కాబట్టి అందు మనకి కనబడుతుందంటే చూడండి, ప్రయాణ గ్రంథం 19:7 గొప్ప జన సమూహం శబ్దమును విస్తారమైన పెళ్లి కుమార్తె దిగొస్తుంది. ఎక్కడి నుంచి? మధ్యాకాశం నుంచి దిగొస్తుందట భూలోకానికి. అంటే 7 ఏళ్ళు అక్కడ మధ్యాకాశంలో విందు జరుగుతుంది. ఎవరు? ఈ సంఘం ఎత్తబడుతుంది శ్రమలు. అంటే 3.5 శ్రమల తర్వాత ఎత్తబడుతుంది. తర్వాత మహాశ్రమలకు అక్కడే ఉంటుంది. కానీ ఇప్పుడు దిగొస్తుందంట. ఎవరు? ఆ సంఘం అనే స్త్రీ. గొప్ప జన సమూహముల శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి. ఇక్కడ కనపడిందంట. 14వ అధ్యాయం కనపడింది. 14వ అధ్యాయములో అండి జలముల శబ్దము అండి. అందుకని జలమూల శబ్దము బలమైన ఉరుములతో, జలమూల శబ్దం బలమైన ఉరుములతో, కలసిన స్వరము నిలసేన యేసు, కలసిన స్వరము నిలసేన యేసు, పిలచిన పిలుపును నీ వింటివా, పిలచిన పిలుపును నీ వింటివా,
ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా. కాబట్టి ఈ యొక్క సంఘము వచ్చేటప్పుడట, ఆ స్త్రీ వచ్చేటప్పుడు, ఆ సంఘం వచ్చేటప్పుడట, ఇదిగో ఉరుముల శబ్దము, జలముల శబ్దము, బలమైన ఉరుముతో వస్తుందట. వచ్చినప్పుడు ఏం జరుగుతుందా? సర్వాధికారియు ప్రభువుకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను ఎవరు భార్య? సంఘము సిద్ధపరచుకోవాలి. సంఘము అంటే మనమే. సిద్ధపడగలిగి ఉన్నావా? ఈ లోకంలో పెళ్లి కుమారు సిద్ధం చేయాలంటే ఎంతో కష్టము. పెళ్లి 10:30 గంటే, పెళ్లి కుమార్తె 2 గంటలకు వస్తుంది. అట్ట కాదు ఇది. సిద్ధపడ్డావా అలంకరణతో? నాకు ఇష్టమైన మాట అంటే వధువేమో అంటే నీవు, వరుడేమో క్రీస్తు. వధువు ఎట్లుండాలట? కాబట్టి సంగమం సిద్ధపడాలట. కాబట్టి ఈ వధువు ఎలాంటిదా? తన్ను తాను సిద్ధపరుచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకుని ఆ సంఘం తెలుసుకున్నట ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఎవడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటంటే అదిగో పరిశుద్ధుల నీతి కంటే ప్రకాశములు అంటుంది. ఆమె వస్తుంటే అందరూ కళ్ళు మూసుకోవాల్సిందా ఆ వెలుగుని చూడలేక ఆమె ప్రకాశం నిర్మలమైన సన్నపనార వస్త్రాలు. సన్నపనార అంటే అవి కనపడే వారికి చాలా విలువైనవి సన్నపన వస్త్రాలు. అలాంటి వస్త్రాలు కలిగి ఉండాలంటే ఏం చేయాలా? అవి ప్రార్థన. అవి క్రియలు అంటుంది. శుభ్రం నడత. అందుకనే మన క్రియలన్నీ అక్కడ చెడిపోయిన క్రియలు, మన నడవడి, మన దుష్ప్రవర్తన, మన క్రియలన్నీ పాడేం. కాబట్టి అలాంటి పాడైన వాడిని క్రీస్తుట స్వరక్తమిచ్చి కొని నిన్ను కడుగుతున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? అంతేకాదు ఆయన ఏం పెళ్లి కుమారుడేమో అదిగో సన్నమనాట్లు ధరించుకొని, తెల్ల వస్త్రం ధరించుకొని గుర్రం మీద వస్తున్నాడు. తెల్ల గుర్రం మీద వస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ సంఘానికి, వధువుకు వరుడికి వివాహం జరగబోతుంది. మరి అందులో ఉంటావా? మనం ఏం చేయండి? మన హృదయాన్ని కడుక్కోవాలా. ఇప్పుడు ప్రకాశంలో ఉంటే అక్కడ రాయబడిన దానిల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆయన సంఘానికి అక్కడికి వచ్చేదంట కోట్ల కొలది వస్తున్నారు. కోట్ల కొలది సైన్యము. పెళ్ళికి 19 వస్తారు. కానీ అట్లయితే కోట్ల కొలది ఎంతమంది పెట్టాలి భోజనాలు? ఎంత కావాలి భోజనం కావాలి? ఎంత పెట్టాలంటే? కాబట్టి ఒకసారి యోచించి, అయ్యా ఇదిగో ఈ యొక్క పరలోక విషయాలు చూస్తున్నాడు యోహాను గారు. చూసినప్పుడు గొర్రెపిల్ల కనపడింది. 1,44,000 మంది ఉన్నారు. వారి నొసలయందు దేవుని ముద్ర లెక్కించబడి ఉంది. అలాంటి వారు అదిగో వస్తుండగా ఆ దేవతలందరూ వైన్యాదంతో వీణ వైద్యాలతో ఆయుస్తూ వచ్చారు. అయితే అలాంటి చూడంటే చాలా ఉత్సవం, చాలా ఆనందం. కాబట్టి ఒక్కసారి యోచిస్తున్నావా? నువ్వు వధువుగా సిద్ధపడతావా? అయ్యా యేసుక్రీస్తు నా కొరకు స్వరక్తమిచ్చి కొన్నాడు కాబట్టి నేను ఆయన అడుగులు నడవాలా? నా దృష్టిని చూపిస్తున్నాడు. అంతరంగాన్ని క్లీన్ చేయాలని ఇదిగో వస్తావా ఆయన దగ్గరికి రా
అంటే దీని అంటే మార్పు చెందు. అందుకనే ఆ జనంలో మొదలు దూత పూర్ణ దూతపట. అదిగో ఆయా జనములు ఆయా భాష మాట్లాడేవారు ప్రజల్లోను జనంలోను ఏమనండి వస్తాడు, విస్తారంగా వస్తాడట. దేవుని సువార్త నిత్య సువార్త పడబడుతుంది. ఎప్పుడండి? నిత్యము సువార్త. నిత్యం అంటే ఇప్పుడు నిలబడుతుంది సువార్త. సోమగద్దం 14 అధ్యాయము. వీరు సాంగత్యం ఎరుగున వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటకు మనుషులలో నుండి కొనబడిన వారు అంటే ఏమండి కొన్నారట, మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. అబద్ధము అంటే రక్షణ వారు ఏ అబద్ధం అడగకూడదట. జెఫన్యా 3:13 చూడండి. జెఫన్యా 3:13. జెఫన్యా ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. ఇది అంటే అబద్ధం నాలుక ఉండదట. ఎవరు వాళ్ళు? విమోచింపబడిన వారు, రక్తంలో కడగబడిన వారు. అంటే అందుకని మన అంటే చూడు 60 అధ్యాయం యెషయా గ్రంథం 21 వచ్చినాము. 60:21 యెషయా 60:21. నీ జనులందరూ నీతిమంతుల యందు నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు. అంటే నీతిమంతులు, కర్మం లేనివారు, అబద్ధమాడినవారు అంటే రక్తములు కనబడగట్టి ప్రభు అని అట్లున్నానా? కాబట్టి సువార్త వింటున్నాను కానీ అయితే సువార్త పైన పడుతుంది, ఒకరోజు సువార్త మోయబడుతుంది. కాబట్టి ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ. కాబట్టి ఇంకా ఎవరైతే పాపంలో కూర్చున్న వారి కొరకు, ఇంకా రక్షింపబడి అంటే తొట్టెలబడి వారి కొరకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఒక్కసారి యోచించి ప్రభా నా నోట నీ మాట ఉంటే ఇక బొంకనయ్యా, మోసం చేయనయ్యా, అబద్ధం మాట నాకు ఉండకూడదయ్యా అని ప్రాణం చేసుకుందాం. కొద్ది మాట దీనిగా కురుప్ప మహిమ గల మా పరలోక తండ్రి మీకున్నారు. యోహాను గారు చూపించిన తండ్రి ఈ యొక్క దర్శనాన్ని మేము విన్నామయ్యా. ఆ దర్శనములో ప్రభువా ఇదిగో తండ్రి 144,000 మంది ప్రభువా ఆ యొక్క నొసడి యందు నీ ముద్ర వేయించుకున్నారు. అంతేకాదు ప్రభా వారిని పోలి మమ్మల్ని కూడా తండ్రి ఆ జనములో చేర్చి ప్రభా లెక్కింప శక్యముగానే తండ్రి జనసమూహముగా తండ్రి మమ్మల్ని చేర్చిన దేవా. ఆ జాబితాలో మేము లేకపోయినా కానీ ప్రభా అన్యులైన మమ్మల్ని తండ్రి ప్రేమించి నీ యొక్క రక్తంతో కొన్నావు ప్రభా. కాబట్టి మేమందరం అన్యజనులమే, వాళ్ళు మాత్రం యూదులు ప్రభా, 12 గోత్రాల వారు మాత్రమే ప్రభా. మమ్మల్ని తండ్రి పిలిచావు, ఎన్నికలేని మమ్మల్ని ప్రభా ప్రేమించావు. కాబట్టి ఒకసారిగా మేము కూడా ప్రభా కన్యకనుగా తండ్రి చేశావు. నీ యొక్క రక్తముతో నన్ను కొన్నావయ్యా. నీ రక్తం ఇచ్చి ప్రపంచం అందరి కొరకు రక్తం ఇచ్చావు. కాబట్టి మేము నీ సొత్తు. కాబట్టి మీ నుండి వదిలిపోకుండా అపవాది చేతికి లోను కాకుండా ప్రభా మళ్ళీ బలపరచండి. ఇన్న వాక్యాన్ని ప్రతి ఉదయంలో నింపండి ప్రభా. వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు కానీ ఈ వాక్యము మంత్రంగులో నిలిపి నీ వచ్చు పర్యంతం ప్రభా మేము జాగ్రత్త వారమై నీకు తప్ప నింపి నడిపిన సాయం తెచ్చేయమని క్రీస్తునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.